దారి నిలవర్తిరేమని మీరైతే పెట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ దసరా రోజు నేను జగ్గారెడ్డి ఒక మాట అన్నాడంటే మాటకు కట్టుబడి ఉంటాడు అనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మాట తేడా రాదు. అందుకే పూర్తిగా మీ అందరికీ ఇప్పుడు మీ అందరు ఫోన్ ఎత్తంగానే ఫోన్ చేయగానే ఈమె లేపుతుంది కదా, మీ అందరికి లేపుతుందా? అదేది కరెక్ట్ చెప్పుండే, ఈమె లేపుతుందా లేపదా? అచ్చా, నేను లేపుతానా లేపనా అది చెప్పండి. క్లారిటీ ఉంది కదా? అందుకే అసలు పూర్తి అర్హతలు ఈమెకే ఉన్నాయి రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. ఎమ్మెల్యేగా ఇక ఏం డౌట్ లేదు. ఇక మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా 3 ఏళ్ళు ఉండవచ్చు. అయినా సరే నెల 2 నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ అవుతాడని అయితే మీరు కలలు అనుకోకండి. రాహుల్ గాంధీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది. ఇక దాంట్లో నో డౌట్. కాబట్టి ఇక టీజీఐసీ చైర్మన్ గా ఇంకెన్నేళ్ళు ఉంది నీకు? ఇంకా 3 నెలలో 4 నెలలో ఉంటుంది ఈమె. విన్నారా? లేకపోయినా మన గవర్నమెంట్ ఉంటుంది కదా. కాబట్టి నిర్మల మీకు ఫుల్ టైం ఇస్తున్నది, ఇంకా ఇస్తుంది. ఇట్లనే మీరు మీ ఈ 3 ఏళ్ల కాలంలో మీరు పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలకు అందివ్వండి. గవర్నమెంట్ కి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురండి. మళ్ళా ఈ 3 ఏళ్లే కాదు, మళ్ళా 5 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటట్టుగా ఈ సంగారెడ్డి మొన్నేదో అయిందిగా. కాబట్టి అవన్నీ మీరు చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. మీరందరూ గెలవాలి, గెలిచి రావాలి.